ప్రజా అర్జీలను కమిషనర్, ప్రజా అర్జీలను పాడగడుతున్న కమిషనర్, ప్రజా ఇదేమి కడప, ఇదేమి కడప, కడప దోమల కడప, ఇదేమి కడప, ఇదేమి కడప, కడప దోమల కడప, ఇదేమి కడప, ఇదేమి కడప, ఇదేమి కడప, ఇదేమి కడప, ప్రజా సమస్యలను పాడగడుతున్న కమిషనర్, ప్రజా సమస్యలను రావాలి, రావాలి, బయటికి రావాలి, రావాలి. ఇదేమి కడప, ఇదేమి కడప, ఇదేమి కడప, కమిషనర్, సమస్యల అర్జీలను పాడగడుతున్న కమిషనర్, రావాలి, రావాలి, బయటికి రావాలి, 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 బయటికి రావాలి. వాళ్ళందరికీ మీరు అడ్డుగా ఉండి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మీరు దయచేసి వాళ్ళు ప్రజల సమస్యలు రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి నలుగురు వెళ్ళి ఇవ్వండి. రమ్మనండి, బయటికి రావాలి కదా. ఎన్ని అర్జీలు ఇచ్చినా పాడగడుతున్నా, ఇప్పుడు ఇచ్చే అర్జీ కూడా పాడే కడతామంటే పాడి తెచ్చినామన్నా, ఒకటి పాడే కట్టామన్నా. ఈజీఆర్ఎస్కి వచ్చి మీ అర్జీ ఇచ్చి మీ సమస్య ఏంటో చెబితే బియాండ్ ఎస్ఎల్ అంటే అది సమస్యను బట్టి 7 రోజులు అవ్వచ్చు, 15 రోజులు అవ్వచ్చు, నెల రోజులు అవ్వచ్చు. ప్రతి సమస్యని ట్రాక్ చేస్తాం, పరిష్కారం చేస్తాం, దానికి ఏం కావాలో చూస్తాం. మీరు పీజీఆర్ఎస్కి వచ్చి ఇవ్వకుండా ఇన్నిసార్లు ఇన్ని అర్జీలు ఇచ్చినా ఏ రోజైనా ఈ ఎక్స్ప్లెనేషన్ చేసినా ఈ రోజు మీడియా మీద ఈ రోజు ఉండమా, ఒక నిమిషం ఉండమా, ఈ రోజు మీడియా ఇన్ని రోజులు మీ దగ్గర గత సంవత్సరం నుంచి ఇస్తున్నాం. 41వ డివిజన్లో స్పీడ్ బ్రేకర్ గురించి ఒక నెల తిరిగినాం. ఈయన అంటాడు పోలీస్ క్లియరెన్స్, ట్రాఫిక్ క్లియరెన్స్ తీసుకోమంటే మేము తీసుకొని వచ్చినా చేయలే. ఎన్ని కాంట్రాక్టర్ ఎస్టిమేషన్కు నెలలు పోయా. ఇక్కడ డంప్ యార్డ్ గురించి తిరిగి సాలైపోయింది. కమిషనర్ కార్పొరేషన్లో 50 డివిజన్లు ఏదైతే ఉన్నాయో కడప కార్పొరేషన్లో ప్రతి డివిజన్లోని సమస్యలే. కనీసం శానిటేషన్ వర్క్ కూడా జరగట్లేదు, కాలువలు క్లీన్ కావట్లేదు, చెత్త ఊడ్చడం లేదు. ఏమన్నా అంటే మా కమిషనర్ గారు అంటారు నాకు 50 డివిజన్స్ నేను ఒక్కడే చూడాలంటారు. నాకు తెలియక అడుగుతా, ఈయన ఒక్కడే నా 50 డివిజన్లకు ఉండేది? సిబ్బంది లేదా? ఒక్కడే 50 డివిజన్లు తిరిగి ఆయనే శానిటేషన్ వర్క్ చేస్తున్నాడా? ఏ సమస్యకైనా ఈయన దగ్గర వస్తే రాండి అన్న, రాండి సార్ తీసుకుంటా అని అర్జీ తీసుకొని పక్కన పెట్టేస్తాడు. అర్జీ తీసుకోవడము, సంపి పాడగట్టడము, అర్జీ తీసుకోవడము, సంపి పాడగట్టడం. అర్జీలు కట్టి ఆ పాడేళ్ళు ఎన్ని అయిపోయినాయో మాకు తెలియదు, కానీ ఇప్పుడు కూడా ఒక అర్జీ తెచ్చినాం. ఆయన ఏదో పాడగడతాడు, దాన్ని కూడా మనకు తెలుసు. ఆయన కట్టే పాడకు ముందే మేము ఆ అర్జీకి పాడగట్టి తీసుకుని వచ్చినాం. ఏమయ్యా అంటే చేస్తాము, రమ్మను, ఏందయ్యా మీరు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు? నేను అడుగుతున్నా, మీరు కమిషనర్గా ఉండారు, ప్రతి డివిజన్లో ఏ సమస్యలు ఉన్నాయో మీరు స్వతహాగా చేయాలా, లేకుంటే ప్రజలు వచ్చి అడిగితే చేయాలా. స్వతహాగా చేయలే, ప్రజలు వచ్చి అడిగితే చేయలే. ప్రజల పక్షాన జాతీయ పార్టీ మాది కాంగ్రెస్ పార్టీ. అర్జీలు ఇస్తూ ఉంటే పక్కన పారేస్తున్నారు, అర్జీలు ఇస్తూ ఉంటే పాడగడుతున్నారు, అర్జీలు ఇస్తుంటే సంపి పాడగడుతున్నారు. ఒకటా రెండా, గత దాదాపు 1 సంవత్సరం నుంచి ఎన్నో అర్జీలు ఇచ్చినాం. ఒక్క అర్జీ మీద కూడా ఆయన ఎటువంటి స్పందన లేకుండా ఉన్నాడు. నేను ఊర్లో లేనప్పుడు 10 రోజులు రాహుల్ గాంధీ గారి ట్రైనింగ్లో వెళ్ళినప్పుడు వెళ్ళే ముందు చెప్పిన, అన్న నేను ట్రైనింగ్ వెళ్తున్నాను, చేయండి అన్న, చాలా ఇబ్బందిగా ఉంది. రంజాన్ నెలల వీధి దీపాలు లేక మబ్బులో పాములు తిరుగుతున్నాయంట. రంజాన్ నెల అన్న, రాత్రుల్లో వాళ్ళు పండగ సందర్భంగా నమాజులకు వెళ్తారన్నా అంటే చేస్తాంలే అన్నాడు. మా వాళ్ళు పోయి అడిగితే, మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ పోయి అడిగితే డివిజన్ ఇన్ఛార్జీలు, ఏమయ్యా మీరు ఇట్ట తిరుగుతూ ఉంటారు, మీ ఒక్కటేనా, మాకుండేది 50 డివిజన్లు ఉన్నాయి నాకంటాడు. ఆయన చెప్పుకునే దానికైనా 50 డివిజన్లు, ఏ డివిజన్లు ఏం చేసినారు?
మేము చెప్పేంత వరకు కూడా మేము చెప్పినా చేయవే, మేము చెప్పకముందే చేయాలని, అది మీ డ్యూటీ. అసలు ఈ ప్రజల కోసం నువ్వు పనిచేస్తున్నావా? ఎప్పుడు చూసినా నేను ఆ మీటింగ్లో ఉండా, ఈ మీటింగ్లో ఫోన్ చేస్తే నేను కలెక్టర్ మీటింగ్ వెళ్ళాలా. కలెక్టర్ మీటింగు నువ్వు కలెక్టర్తో నీకు అనుబంధాలు ఉన్నాయని చెప్పుకునే దానికేనా? ప్రజల సమస్యలు తీర్చేదానికి కదా నువ్వు ఉండేది. మొన్న ఒకరోజు ఫోన్ చేస్తే ఆదివారం మహిళా దినోత్సవం వైపు పార్టీ వర్క్లో ఉన్నాడు. నేను ఫోన్ చేసి 3 గంటలు వెయిట్ చేసిన. దానికి ముందు 4 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. వెయిట్ చేస్తే ఆడరా ఈడరా అని కలుసామని రోడ్డు మీద పిలిచినాడు. రోడ్డు మీద పిలిచినాక ఆడికి వెళ్ళినాక ఏంది ఆ రోడ్డు మీద పంచాదంట. అరే ఇది నా సమస్యనా? నా ఇంటి సమస్యనా? ఇది ప్రజల సమస్య. నువ్వు శాలరీ తీసుకొని పని చేస్తున్నావు, మేము వాలంటరీగా చేస్తున్నాం, మా బిజినెస్లు వదులుకొని చేస్తున్నాం. శాలరీ తీసుకొని నువ్వు చేయకపోతే నీ బాధ్యత నిన్ను గుర్తు చేసేదానికి వచ్చినా మా మీద మండితే ఇంకా నువ్వేం పని చేస్తావు? ఇచ్చిన అర్జీలన్నీ చంపి పాడగట్టడం తప్ప నీకేం తెలుసు? సరే పాడే తీసుకొని వచ్చినాం, అర్జీల పాడే. ఇప్పుడు ఒక అర్జీ తెచ్చినా నేను ఇన్ని రోజుల నుంచి అర్జీలుగా ఇన్ని రోజుల నుంచి ఎన్ని అర్జీలు ఇచ్చినాము, దాంట్లో కొన్ని మాత్రమే తెచ్చినా నేను. ఇప్పుడు అర్జీలు ఇవ్వడము, పాడే కట్టడము. ఈ అర్జీ కూడా పాడే ఎట్ట కడతాడు ఆయన కాబట్టి పాడేతోనే వచ్చినాం. మీరు ప్రజలకు స్పష్టంగా తెలపండి, మీరు ప్రజల కోసం పనిచేస్తున్నారా, ఉద్యోగం మీద ఉండారా, లేదా పార్టీ పనిచేస్తున్నారా? ఒక పార్టీ కార్యకర్తనా చెప్పండి. మీరు అసలు మీ వైఖరి మాకు తెలిస్తే మీ జోలికి మేము రాము. మీరు మెడలో కేఎంసీ కడప మున్సిపల్ కార్పొరేషన్ ట్యాగ్ బదులు పార్టీ జెండా వేసుకుంటే మీ దగ్గర రాము మేము. మీరు పార్టీ కండువా వేసుకోకుండా పనులన్నీ పార్టీ కండువా పనులు వేస్తున్నారు. అదేదో చేసే పనులన్నీ కండువా పనులు చేసి కేఎంసీ ఐడి కార్డ్ ట్యాగ్ ఎందుకు వేసుకుంటున్నారు మీరు? ఆ కేఎంసీ ఐడి కార్డ్ ట్యాగ్ తీసేసి మీరు ఏ పార్టీకి అయితే పనిచేస్తున్నారో ఆ పార్టీ కండువా వేసుకోండి. మేము రాము కదా మీ దగ్గరికి. ఎంతసేపు తీపి మాటలే, అన్నా చూసానన్నా, నాకు ఏంటన్నా, నేను చేస్తానన్నా. ప్రజలకు మేము ముఖం చూపించలేకపోతున్నాం. ఏమయ్యా ఎవరు రారు, మీరు వచ్చినా చేయరు. నాకు ఇంకో విషయం అర్థం కావట్లే, మీరు ఎట్టా చేయరు? కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోయి అడిగితే ఇంకా మీరు దాన్ని వ్యతిరేకంగా తీసుకొని ఆ సమస్యలను తీర్చకూడదని ముండి వైఖరిగా చేసే పనులు కూడా చేయకుండా ఉండాలనేదే మా ఆలోచన. ఎందుకంటే మీ వైఖరి అలా ఉంది. నేను మరీ చెప్తున్నాను, మీరు కేఎంసీ ఐడి కార్డ్ ట్యాగ్ తీసేయండి, కండువా కప్పుకోండి మెడలో. మేము రాము మీ దగ్గరికి. మీరు చేసేది మాత్రం కండువా పనులు, చూపించేది మాత్రం ఐడి కార్డు పనులు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది, ప్రజల వైపు ఎప్పుడు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, అన్ని వర్గాల పార్టీ, ఎస్సీ ఎస్టీల పార్టీ, బలహీన వర్గాల పార్టీ. కాబట్టి గుర్తుంచుకోండి, మేము ఎప్పుడు వచ్చినా ప్రజల కోసం పనిచేస్తాం. మీరు స్పందించాలా, పని చేయాలా. దూరం వెళ్ళి చేసుకోండి. కమిషనర్